నమస్తే. వెల్కమ్ టు వాహిని టీవీ. నేను కావ్య. సో, ఏదేమైనా గూడా ఫోన్ ట్యాపింగ్ విషయం చాలా చర్చనీయాంశంగా మారింది. చాలా సంచలనంగా గూడా మారిన విషయం మనందరికీ తెలిసింది. మొన్న 'హరీష్ రావు'కు గావచ్చు, 'కేటీఆర్‌కి' గావచ్చు, మొన్న 'సంతోష్ రావు'కి కావచ్చు. వాళ్ళు విచారణకు హాజరు కావాలని జెప్పేసి వాళ్ళకి నోటీసులు పంపించిన విషయం మనందరికీ తెలిసిందే. సో, వాళ్ళు గూడా విచారణకు హాజరయ్యారు. ఇదంతా లొటపీస్ పని, లొటపీస్ కేసులు ఇవన్నీ ఏదో డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికే రేవంత్ రెడ్డి ఇట్లా జేస్తున్నాడు అని జెప్పేసి గూడా 'హరీష్ రావు' గావచ్చు, 'కేటీఆర్' గావచ్చు, ఆహ్, బీఆర్ఎస్‌కి సంబంధించిన లీడర్స్ కావచ్చు వీళ్ళందరూ ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని జెప్పేసి మాట్లాడిన విషయం గూడా మనందరికీ తెలిసిందే. సో, 'హరీష్ రావు' అయిన తర్వాత, 'కేటీఆర్' అయిన తర్వాత నెక్స్ట్ క్వెషన్ మీడియా రైజ్ చేసిందేంది? 'కేసీఆర్‌కి నోటీసులు పోతాయా? ఆహ్, మన 'సంతోష్ రావు'కు నోటీసులు పోతాయా? అని చెప్పేసి అడగడం జరిగింది. ఏదేమైనా గూడా ముగ్గురికి లైన్‌గిచ్చిర్రు. వాళ్ళతో పాటుగానే ఈరోజు కేసీఆర్‌కి గూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. సో, మరి ఏదేమైనా గూడా నిజంగా రేవంత్ రెడ్డి అన్నట్టు ఏడున్నా గూడా రోడ్డు మీదకి తీసుకొనొస్తా అని జెప్పేసి గతంలో రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. సో, ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది రాజ్యాంగానికి విరుద్ధంగా చేసే పని. ఏదైతే ఆహ్, బయట నుంచి వచ్చేవాళ్ళు గావచ్చు, పాకిస్తానీలు గావచ్చు, వాళ్ళు ఉగ్రవాదుల పైన ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా రహస్యంగా గావచ్చు, సెంట్రల్ నుంచి పర్మిషన్ తీసుకొని గావచ్చు, ఇదంతా చేయడం జరుగుతుంది. సో, రాజ్యాంగానికి విరుద్ధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు ఈ పని చేసినట్టు గూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ ఫోన్ ట్యాపింగ్ విషయానికొస్తే ఈరోజు కేసీఆర్‌కైతే నోటీసులైతే ఇవ్వడం అయితే జరిగింది. మనము ఒకసారి నోటీస్ చూడొచ్చు. నంబర్ 243 సీఆర్‌పీఎస్ కింద కేసీఆర్‌కైతే నోటీసులైతే జారీ చేయడం అయితే జరిగింది. ఆఫీస్ ఆఫ్ ది అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ జూబ్లీ హిల్స్ డివిజన్ హైదరాబాద్ ఈరోజు డేట్. సో, నోటీస్ 160 సీఆర్‌పీసీ కింద నోటీసులైతే కేసీఆర్‌కి వాళ్ళు పొయ్యి ఇవ్వడం అయితే జరిగింది. ముఖ్యంగా సబ్జెక్ట్ వచ్చేసి ఫర్ అప్రిషన్స్ బిఫోర్ ద అండరైజింగ్ ఫర్ ఎగ్జామినేషన్ ఇన్ కనెక్షన్ విత్ ద ఫ్యూచర్ ఇన్వెస్టిగేషన్. ఫ్యూచర్ ఇన్వెస్టిగేషన్ కోసం ఈ నోటీసులు ఇస్తున్నట్టు అక్కడ సబ్జెక్ట్‌లో అయితే చెప్పడం అయితే జరిగింది. ఏదైతే సెక్షన్స్ 166, 408 సో అండ్ సో సెక్షన్స్‌ల కింద ఆహ్, ఈ నోటీసులు జారీ చేస్తున్నట్టయితే దీంట్లో స్పష్టంగా అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఏదైతే ఫ్యూచర్ ఇన్వెస్టిగేషన్ కోసం ఈ నోటీసులు తప్పనిసరి ఖచ్చితంగా అటెండ్ కావాలని చెప్పేసి కూడా ఇక్కడ రాయడం అయితే జరిగింది. విత్ రిఫరెన్స్ టు ద సబ్జెక్ట్ cited in the stated that on 10/3/2024 a case in crime number 243/2024 of PS పంజగుట్ట. ఈ కేసు అనేది ఈ సెక్షన్ల కింద పంజగుట్టలో నమోదైంది. అది ఎప్పుడు 10th మార్చ్ 2024న ఈ కేసు నమోదు అవ్వడం అయితే జరిగింది. అయితే డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఇట్ హ్యాస్ బీన్ రివీల్డ్ దట్ యు ఆర్ ద అక్యూంటెడ్ విత్ ద ఫ్యాక్ట్స్ అండ్ సర్కమ్స్టెన్స్ రిలేటెడ్ టు ద అబౌవ్ కేస్. యువర్ ఎగ్జామినేషన్ ఈజ్ therefore necessary and required for the purpose of future investigations. అంటే ఈ ఇన్వెస్టిగేషన్ చాలా కీలకమైనది. ఈ ఇన్వెస్టిగేషన్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఖచ్చితంగా అటెండ్ కావాలి. ఇది చాలా ముఖ్యమైన ఇన్వెస్టిగేషన్ అని చెప్పేసి కూడా దీంట్లో వాళ్ళు రాయడం అయితే జరిగింది. అకార్డింగ్లీ యు ఆర్ హియర్ బై రిక్వైర్డ్ ద మేక్ యువర్ సెల్ఫ్ అవైలబుల్ ఫర్ ఎగ్జామినేషన్ బై ద అండరైజ్డ్ ఆన్ 30/1/2026 15 అవర్స్. అంటే ఖచ్చితంగా రేపు 3 గంటలకి మీరు ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్‌కి హాజరు కావాలి. ఖచ్చితంగా ఇది చాలా ఇంపార్టెంట్. చాలా దానికి సంబంధించి చాలా వివరాలు మాకు తెలియాల్సింది. ఖచ్చితంగా రేపు 3 గంటల నిమిషాలకు మాకు అవైలబుల్‌గా ఉండండి. 3 గంటల నిమిషాలకు మాకు సమయం కేటాయించండి. ఖచ్చితంగా ఈ ఇన్వెస్టిగేషన్‌కి హాజరు కావాలని చెప్పేసి కూడా ఈ నోటీస్‌లో ఇవ్వడం అయితే జరిగింది. హౌవెవర్ యాస్ యు ఆర్ అబోవ్ ద ఏజ్ ఆఫ్ 65 ఇయర్స్ అండ్ ద స్ట్రిక్ట్ కంప్లైంట్స్ విత్ ద ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ 160 of the Code of Criminal Procedure 1973 you are not required to attend the police station compulsory. అంటే ఏదైతే మన కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, సంతోష్ కావచ్చు వీళ్ళని ఖచ్చితంగా ఏదైతే ఇన్వెస్టిగేషన్ ఆఫీస్‌కి పోలీస్ స్టేషన్‌కి పిలిచి వాళ్ళని ఇన్వెస్టిగేషన్ చేయడం అయితే జరిగింది. కాకపోతే మీరు 55 ఇయర్స్ కాబట్టి మీరు 65 ఇయర్స్ పైబడిన వారు కాబట్టి మీరు రావాల్సిన అవసరం లేదు. పోలీస్ స్టేషన్‌కి ఏదైతే క్రిమినల్ కోడ్ కింద 1973 ప్రకారం మీరు ఏజ్ ఎక్కువ ఉన్నారు కాబట్టి మీరు
పోలీస్ స్టేషన్‌కి రావడం అవసరం లేదు అని జెప్పేసి వాళ్ళు చెప్పడం అయితే జరిగింది. సో, ఇఫ్ యూ ఆర్ డిసైర్ హ్యూమన్ వాలంటరీ అపియర్స్ బిఫోర్ ద అడ్రైజింగ్ ఎట్ ద జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ సరే ఇదే. మీరు అవసరం లేదు. కాకపోతే మీరు ఎక్కడ అవైలబుల్‌గా ఉన్నారో హైదరాబాద్‌లో అదే రాసిర్రు. వితిన్ హైదరాబాద్ సిటీ ఎగ్జామినేషన్ అదే రాసిర్రు. మీరు ఎక్కడైతే అవైలబుల్ ఉన్నారో అక్కడికే మేమొస్తాము. అక్కడికొచ్చే ఇన్వెస్టిగేషన్ జేస్తాము. ఎందుకంటే మీరు 65 ఏళ్ల పైబడిన వాళ్ళు కాబట్టి మీరు ఎక్కడ జెప్తే మేము అక్కడికొచ్చి ఇన్వెస్టిగేషన్ చేసుకుంటాము అని జెప్పేసి వాళ్ళు చాలా క్లియర్ కట్‌గా చెప్పడం అయితే జరిగింది. సో, మీరు ఏదైతే 3:00కి ముందు అంటే మాకు కొంచెం ముందుగా ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తే హైదరాబాద్‌లో ఎక్కడైనా సరే మేము వచ్చి ఇన్వెస్టిగేషన్ చేసుకుంటాము అని చెప్పేసైతే ఈ నోటీస్‌లో అయితే పేర్కొనడం అయితే జరిగింది. ఇదొచ్చేసి వెంకటగిరి ఏసీపీ జూబ్లీ హిల్స్ డివిజన్ హైదరాబాద్. అక్కడి నుంచి అయితే రావడం అయితే జరిగింది. మొత్తానికి టు కె. చంద్రశేఖరరావు హానరబుల్ ఎమ్మెల్యే గజ్వేల్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ. సో, నందినగర్ ఇంట్లోకి అయితే ఈ నోటీస్ అయితే ఎట్టకేలకు కేసీఆర్ ఇంట్లోకైతే ఎళ్ళిపోయింది. మరి రేపు కేసీఆర్ ఇన్వెస్టిగేషన్‌కి వస్తారా? లేదా? ఆయన టైమ్ ఇస్తాడా? లేదా? మరి ఆయన హెల్త్ ఎట్లుంది? ఏంది? అని చెప్పేసి ఇవన్నీ చూసుకొని మరి ఇన్వెస్టిగేషన్ ఆ నోటీస్‌ని ఆయన స్వీకరించడం అయితే జరిగింది. మరి దానికి సంబంధించి ఆయన ఏం చెప్తాడో ఏందైతే తెలవది. మరి ఆయన వాళ్ళు చాలా క్లియర్ కట్‌గా రాయడం అయితే జరిగింది. మీరు 65 సంవత్సరాలకి పైబడిన వారు కాబట్టి మీరు మాకు టైమ్ ఇయ్యండి. అది ఎక్కడికి రమ్మంటే మేము అక్కడికొస్తాం. మీరు కాకపోతే కొంచెం ముందుగా చెప్తే మేము అన్ని ప్రిపేర్ అయ్యేసి వస్తాం అని చెప్పేసి కూడా ఆ నోటీస్‌లో పేర్కొనడం అయితే జరిగింది. ఏదేమైనా కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా సంచలనంగా మారింది. మరి సంతోష్ రావు అయిపోయిండు, హరీష్ రావు అయిపోయిండు, కేటీఆర్ అయిపోయిండు. మరి కేసీఆర్ దీనికి హాజరవుతారా లేదా అని చెప్పేసి ఒక రకంగా ఆసక్తిగా మారింది. ఏదేమైనా కూడా మరి రేవంత్ రెడ్డి నిజంగా అనుకున్నది సాధిస్తారా? గతంలో వీళ్ళు చేసిన అవినీతి పని గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసిన అవినీతి పని ఫోన్ ట్యాపింగ్ ఏదైతే ఉందో ఇవన్నిటికీ చెక్ పెట్టాలి. ఖచ్చితంగా ఏదేమైనా కూడా అందరినీ బయటికి తీస్తా, ప్రతి ఒక్కరిని రోడ్డు మీదకి తీసుకొని వస్తా. ఏదైతే ప్రజలని నమ్మించి మోసం చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి ఏ స్పీచ్‌లోనైనా చెప్పడం అయితే జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టేది లేదు అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. మరి ఈ ఫోన్ ట్యాపింగ్ విషయానికి వస్తే వీరందరికీ నోటీసులు పోయినాయి. కవిత అయితే చాలా క్లియర్ కట్ గా చెప్పింది. నా భర్త ఫోన్ ట్యాప్ చేసిర్రు. ఇంటర్నెట్ ఫోన్ ట్యాప్ చేస్తారా? సిగ్గుందా అని చెప్పేసి కూడా కవిత మాట్లాడడం జరిగింది. సో కవితనే బయటికి వచ్చి మాట్లాడినప్పుడు దాంట్లో ఇంకేం డౌట్ ఉంది? సొంత బిడ్డనే సొంత చెల్లెనే కదా చెప్పేసింది. ఫోన్ ట్యాపింగ్ జరిగిన అంశం వాస్తవం. ఫోన్ ట్యాపింగ్ జరిగింది. నా భర్త ఫోన్ ట్యాప్ చేసిర్రు అని చెప్పేసి ఆమె చాలా క్లియర్ కట్ గా ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్పింది. మరి ఇంకెందుకు డౌటు? మేమేం చేయలేం, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు, అవి చేస్తున్నారు అని చెప్పడం ఎందుకు? సిగ్గు అనిపియాలి కొంచెమైనా. భుజంగరావు కావచ్చు, ప్రభాకర్ కావచ్చు, వాళ్ళందరినీ పట్టుకొని వచ్చారు కదా. మరి ఇంకా జరగలేదు అని చెప్పడం ఎందుకు? ఇవన్నీ జరుగుతున్నా కూడా సిగ్గు లేకుండా జరగలేదు, ఫోన్ ట్యాపింగ్ చేయలేము అని చెప్పేసి చెప్పడం దేనికి? గతంలో మీ పార్టీ ఎంతో నమ్మిన పార్టీలో ఉండి ఒక ఆడపిల్ల ఉండి పార్టీలో బతుకమ్మ కావచ్చు, ఇంకేదైనా ప్రోగ్రామ్స్ చేసి పార్టీకి పైకి దేయడానికి కూడా కవితకు ఒక రకంగా కారణం కదా. మరి ఆమె నోరిప్పి మరి ప్రెస్ మీట్ పెట్టి చెప్పిందంటే నిజంగా వాస్తవం కదా. ఇవన్నీ లొటపీస్ కేసులు, దీంతో మాకు సంబంధమే లేదు, అవినీతికి మేము పాల్పడం, రాజ్యాంగానికి విరుద్ధంగా మేమేం చెయ్యము అని చెప్పేసి మాట్లాడతారు కదా. మరి ఇవన్నీ ఏంది? సరే ఇవంతా మేము డ్రామా ఆడుతున్నామా అనుకోవచ్చు. రేవంత్ రెడ్డి ఆడిపిస్తున్నారు డ్రామానా, లేదంటే ఇంకెవరన్నా ఆడిపిస్తున్నారు డ్రామా అనుకోవచ్చు. మరి మీ చెల్లె చెప్పింది వాస్తవం కాదా? కేసీఆర్ బిడ్డ కల్వకుంట్ల కవిత చెప్పింది వాస్తవం కాదా? జరిగింది అని చెప్పేసి ఇంతగానం చెప్తున్నా కూడా ఇంకా జరగలేదు. డైవర్షన్ పాలిటిక్స్, ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్, దీని వల్లనే మీరు అంతా చేస్తున్నారు అని చెప్తే సిగ్గనిపియాలా కొంచెమన్నా? సో నిజంగా రేవంత్ రెడ్డి అనుకున్నది సాధిస్తాడా? ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎవరెవరైతే రాజ్యాంగానికి విరుద్ధంగా పనిచేసిన వాళ్ళని నిజంగా అరెస్ట్ చేపియాలి. ఇప్పుడు ఉన్న వాళ్ళు కూడా భయపడుతున్నారు, ఏడా ఫోన్లు ట్యాప్ అవుతాయా అని చెప్పేసి. వీరే అంటారు మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ అంత ఈజీ, నేను బయట తీసుకుంటా అంటారు. ఫోన్ ట్యాపింగ్ అంత ఈజీ వ్యవహారం కాదు. అది ఎవరైతే వేరే దేశాల నుంచి పాకిస్తాన్ నుంచి కావచ్చు, ఉగ్రవాదులు కావచ్చు, వాళ్ళ ఫోన్ మాత్రమే ట్యాప్ చేయడానికి అది ఉపయోగిస్తారు. అది కూడా ఖచ్చితంగా పర్మిషన్లు తెచ్చుకోవాలి సెంట్రల్ నుంచి అని చెప్పేసి వాళ్ళే మాట్లాడుతున్నారు. మరి ఇదంతా అవుతున్నా కూడా ఇంకా ఇట్లా మాట్లాడడానికి సిగ్గు అనిపించాలి బీఆర్ఎస్ ప్రభుత్వానికి. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోండి. నేను మొన్ననే చెప్పిన, ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోండి. ఇప్పుడు కౌన్సిలర్ ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి కాబట్టి దాంట్లో మేము ఎట్లా గెలవాలి, ఎట్లా పోటీ చేస్తే గెలుస్తాం, ప్రజలకు ఏ రకంగా చేస్తే గెలుస్తాం,
గతంలో మమ్మల్ని ప్రజలు చీకొట్టారు కాబట్టి ఇప్పుడు గెలవాలంటే ఏం చేయాలని చెప్పేసి ఆలోచించాలి. సో ఏదేమైనా కూడా మరి రేపు తెలుస్తది. మరి కేసీఆర్ కి నోటీస్ అయితే అందినాయి. మరి తర్వాత ఏం జరుగుతది? కేసీఆర్ అటెండ్ అయితాడా? లేదా? లేదంటే హెల్త్ ఇష్యూ ఉంది, ఇది ఉంది, అది ఉంది, ఆరోగ్యం బాలేదు, షుగర్ లెవెల్స్ తగ్గిపోయినాయి, పెరిగినాయి అని చెప్పేసి ఏదో ఒక బహానా కొడతాడా? చూడాలిగ.